హాయ్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ బిలియన్. సోది సుత్తి లేకుండా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను, అది కూడా విత్ ప్రూఫ్స్. లాస్ట్ వరకు చూడండి వీడియో, పెద్దగా టైం తీసుకోండి. ప్రతి ప్లాట్ఫామ్ లో మీకు ఫ్రీలాన్సింగ్ ఉంది, జాబ్స్ వస్తాయి, ఎక్సెట్రా 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 అని మాటలు చెప్తూ ఉంటారు. మాటలు మాత్రమే చెప్తారు. బట్ డిజిటల్ బిలియన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. స్టార్ట్ చేసిన డేట్ నుంచి జూలై 2025 నుంచి ఇప్పటిదాకా 23+ కంపెనీస్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి తెచ్చింది మన డిజిటల్ బిలియన్ ఉన్న స్టూడెంట్స్ ని హైర్ చేసుకొని. ఓకే, అండ్ ఈ కంపెనీస్ నుంచి వచ్చిన హైరింగ్స్ 44 పొజిషన్ ఓపెనింగ్ పొజిషన్స్ అయితే తీసుకొని వచ్చింది అనమాట. ఓకే, అలానే ఈ కంపెనీస్ కి హైరింగ్ అయిన వాళ్ళ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్ గా చూడండి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటే, డిజిటల్ బిలియనర్ కి వేరే కంపెనీస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటని క్లియర్ గా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ గా వీడియో లాస్ట్ వరకు చూడండి. డిఫరెన్సెస్ ఏంటి, ఏది నిజము ఏది అబద్ధము, ఏ దాంట్లో కెరీర్ చూస్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ మంచిదని మీకే అర్థమవుతుంది. డిజిటల్ బిలియనర్ కి అలానే వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కి కొన్ని డిఫరెన్సెస్ అయితే క్లియర్ గా చెప్తాను, 1 by 1 వినండి. ఓకే, సో వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఈ ఫీల్డ్ లో అయితే ఉన్నాయి. కొన్ని 1 year నుంచి ఉన్నాయి, 2 years నుంచి ఉన్నాయి, 3 years నుంచి ఉన్నాయి, 4 years ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, బట్ డిజిటల్ బిలియనర్ స్టార్ట్ అయింది 6 months అనమాట, లెస్ దాన్ 6 months. జూలై 2025 నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు మీరు చూసుకోండి. ఓకే, సో వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ MCA రిజిస్టర్డ్ ఉన్నాయి, ఉద్యమ్ రిజిస్టర్డ్ ఉన్నాయి, అండ్ GST రిజిస్టర్డ్. డిజిటల్ బిజినెస్ MCA సర్టిఫైడ్ అండ్ GST రిజిస్టర్డ్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ GST రెండింటి నుంచి వెరిఫైడ్ అండ్ సర్టిఫైడ్ అనమాట. ఓకే, సో వేరే కంపెనీస్ తెచ్చినది రిక్రూట్మెంట్ కి, కంపెనీస్ తీసుకొచ్చింది హైరింగ్ కి 0 కంపెనీస్. ఓకే, బట్ డిజిటల్ బిజినెస్ తెచ్చింది ఇప్పటి వరకు 23+ కంపెనీస్ అయితే తీసుకొచ్చింది అనమాట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్టూడెంట్స్ ని హైర్ చేసుకోవడానికి. ఓకే, సో వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో మీకు తెలుగులో కోర్సెస్ అసలు ఉండవు, కొన్ని దానిలో ఉన్నా కూడా అవి అఫిలియేట్స్ చెప్పినవి అవి ఇవి కోర్సెస్ ఉంటాయి, బట్ ప్రాపర్ గా ట్రైనర్స్ చెప్పిన కోర్సెస్ అయితే ఉండవు అనమాట. ఓకే, బట్ ఇక్కడ డిజిటల్ బిలియనర్ లో మీకు ప్రాపర్ గా ప్రొఫెషనల్ ట్రైనర్స్ వాళ్ళు ఆల్రెడీ దాంట్లో సంపాదించి ఎక్సెల్ చేసిన వాళ్ళ పర్సన్స్ తోనే ట్రైనింగ్స్ అయితే ఉంటాయి, సెషన్స్ కోర్సెస్ అన్ని తెలుగులో ఉంటాయి. సో ఇక్కడ మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ట్రైనర్స్ తో చెప్పడం జరుగుతుంది అనమాట, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కోర్సెస్ అయితే ఉంటాయి, బట్ అక్కడ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి అనమాట. ఓకే, సో సపోర్ట్ సిస్టమ్ వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండరు, లేదు అంటే కనుక సో మనము దాని రిలేటెడ్ ఇంగ్లీష్ కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సపోజ్ సిస్టమ్ మన డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఏమన్నా వాళ్ళతో ఎంక్వైరీస్ క్లియర్ చేసుకోవాలన్నా, బట్ ఇక్కడ మనకి డిజిటల్ బిలియనర్ లో స్ట్రాంగ్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, హిందీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మనకైతే సపోర్ట్ టీమ్ అయితే అవైలబుల్ ఉంటారు. మన డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు, మన రిలేటెడ్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, లేకపోతే జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, సో రీజనల్ లాంగ్వేజెస్ లో మనకైతే సపోర్ట్ టీమ్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. సో ఆఫీస్ వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయో మనకు ఒక క్లారిటీ ఉండదు, చాలా దూరంలో ఆఫీసెస్ ఉండడం, లేదంటే కొన్ని కంపెనీస్ కి ఆఫీస్ అడ్రస్ ప్రాపర్ గా ఉండదు. బట్ డిజిటల్ బిలియనర్ ఆఫీస్ అనేది హైదరాబాద్ లో ప్రాపర్ లొకేషన్ లో అయితే ఉందన్నమాట. సో మనకి దగ్గర ఉంటుంది, మనకి ఏదైనా కావాలన్నా కూడా అందుబాటులో ఉంటారు. సో వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ప్రాపర్ గా ఎవరికి వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎలా దాన్ని డివైడ్ చేస్తున్నారు, ఎవరికి వెళ్తున్నాయని ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ గా చూపించారు. ఓకే, బట్ డిజిటల్ బిలియనర్ లో మనకి క్లియర్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎంత బడ్జెట్, ఎంత అమౌంట్ అండ్ రిలేటెడ్ క్లయింట్ ఎవరు, ఎన్ని రోజుల్లో డెడ్ లైన్ లో కంప్లీట్ చేయాలి, ఎవరికి వెళ్తుంది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది క్లియర్ గా ఉంటుంది. సో వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో మనకు ఫెస్టివల్స్ కి ఇట్లా కొన్ని సందర్భాల్లో మనకి హ్యాంపర్స్ రిలేటెడ్ ఇట్లాంటివి అయితే ఏమీ అయితే ఉండవు అనమాట. బట్ డిజిటల్ బిలియనర్ లో ఫెస్టివల్ కి హ్యాంపర్స్ ఉంటాయి, సో దట్ మీ ఫ్యామిలీతో టైం ని మరింత స్పెషల్ గా జరుపుకునేలా ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఏమాత్రము ఒక జాబ్ రిలేటెడ్, ఒక సాఫ్ట్వేర్ జాబ్, ఒక ఎంప్లాయీ లాగా ఏమాత్రం తక్కువ ఉండకూడదు అనేసి ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఓకే, సో దట్ మీరు కొంచెం స్పెషల్ గా మీ ఫ్యామిలీతో ఫెస్టివల్ టైం ని సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి. సో ఎవ్రీ ఫెస్టివల్ కి కంపెనీ అనౌన్స్ చేస్తుంది దాని రిలేటెడ్, దానికి హ్యాంపర్ రావాలంటే ఏంటి అనేది క్లియర్ గా మీకు చెప్తారు అనమాట. ఓకే, సో వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో మీరు జాబ్ అప్లై చేశాక ఒక ప్రాపర్ స్టేటస్ అనేది మీకు తెలియదు, లైక్ ఇది క్వాలిఫై అయ్యానా లేదా, దీని స్టేటస్ ఏంటి, నేను రిజెక్ట్ అయ్యానా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఏమీ ఉండదు. బట్ డిజిటల్ బిలియనర్ లో మీకు HR కాల్ చేసి మీరు క్వాలిఫై అయితే క్వాలిఫై అయ్యారు, లేదు అంటే లేదు, ఎందుకు అవ్వలేదు, మీ రెజ్యూమ్ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదు, ఇట్లాంటి థింగ్స్ అన్ని క్లియర్ గా మీకు అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే దాని రిలేటెడ్ స్టేటస్ కానీ, దాని రిలేటెడ్ బడ్జెట్ కానీ, ఎవరికి వెళ్తుంది, ఎలా ఏంటి, క్లయింట్ ఎవరు, ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండదు. బట్ డిజిటల్ బిలియనర్ లో మీకు ప్రాపర్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఈ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ పేమెంట్ ఎంత, క్లయింట్ ఎవరు, దీని డెడ్ లైన్ ఏంటి, సో ఇది ఎవ్రీ మంత్ ఉండే ప్రాజెక్టా లేదంటే వన్ టైం ప్రాజెక్టా, ఎప్పుడు పేమెంట్ వస్తుంది అనేసి ఈ క్లారిటీగా అయితే మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. వేరే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఫ్రీలాన్సింగ్ కి డాష్ బోర్డ్ ఉండదు, ఇప్పటి వరకు అఫిలియేట్ రిలేటెడ్ దానికి మాత్రమే ఎక్కువ డాష్ బోర్డ్ ఉంది. బట్ డిజిటల్ బిలియనర్ ఏంటంటే మీకు అఫిలియేట్ ఇన్కమ్ కి, ఫ్రీలాన్సర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్కమ్ కి రెండింటికి డాష్ బోర్డ్ ఉంటుంది. సో దట్ మీ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రాపర్ గా మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ అని క్లియర్ గా మీరు
మీరు చూపించుకోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్ కి డాష్ బోర్డ్ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్లాట్ఫామ్ డిజిటల్ బిలియనర్. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని చూసి చెక్ చేసి ఇది యూజ్ అవుతుంది అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని తీసుకొచ్చింది అనమాట. వేరే ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో మీరు జాయిన్ అయిన తర్వాత ఓన్లీ మీకు వెల్కమ్ కంగ్రాచులేషన్స్ మెయిల్స్ మాత్రమే వస్తాయి. బట్ డిజిటల్ బిలియనర్ లో ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు సపోర్ట్ టీమ్ కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటని ఒక ఓరియంటేషన్ సెషన్ తీసుకుంటారు. దాని తర్వాత మీ కెరీర్ ని ఎటు సైడ్ చూస్ చేసుకోవాలనుకున్నారు అనేది ప్రాపర్ గా తెలుగులో అయితే తెలుగులో, కన్నడలో అయితే కన్నడ, ప్రాపర్ లాంగ్వేజ్ లో మీకు అయితే అర్థమయ్యేటట్టు చెప్తారనమాట. సో వేరే ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ కి మన ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ కి కొన్ని మేజర్ థింగ్స్ అయితే నేను చెప్పాను. ఇంకా చాలా ఉండొచ్చు, బట్ డిజిటల్ బిలియనర్ లో ఈ థింగ్స్ అయితే ఫోకస్ చేసి మీకు బెస్ట్ ఇవ్వడానికి మీకు తీసుకువచ్చింది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అబద్ధాలు నమ్మి అక్కడ జాయిన్ అయ్యి బాధపడతారా, లేదంటే ఇక్కడ ప్రూఫ్స్ అన్ని చెక్ చేసుకొని నా కెరీర్ కి ఇది యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఇక్కడ డెసిషన్ తీసుకొని మీ కెరీర్ స్టార్ట్ చేస్తారా, మీ ఇష్టము. సో మీరు పెట్టే టైమ్, మనీ, ఎఫర్ట్ కి ఇక్కడ ఓన్లీ కోర్సెస్, అది కూడా రీజనల్ లాంగ్వేజెస్ లో ఉండవు, హిందీ, ఇంగ్లీష్ లో ఉంటాయి. బట్ ఇదే మీరు డిజిటల్ మీద చూస్ చేసుకుంటే మీకు కోర్సెస్ రీజనల్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. ఎవ్రీ మంత్ కంపెనీస్ వస్తాయి మీకు హైరింగ్ చేసుకోనికి, అండ్ ఎవ్రీ మంత్ ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. యథావిధిగా ఫ్రీలాన్సింగ్ డాష్ బోర్డ్, అఫిలియేట్ మార్కెటింగ్, మల్టిపుల్ ఆప్షన్స్, లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. సో ఫైనల్ గా డెసిషన్ అనేది మీ ఇష్టము. మీకైతే డిఫరెన్సెస్ ఏంటి అని క్లియర్ గా చెప్పాను. జాయిన్ డిజిటల్ బిలియనర్ టుడే బికాస్ యువర్ గ్రోత్ స్టార్ట్స్ హియర్.